దాన్ని బట్టి మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఏసీలో కూర్చొని ఆలోచిస్తున్నారు. మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి రండి, మీరు వచ్చి మాట్లాడండి, ఒకసారి ఒక్కొక్క కమ్యూనిటీతో మీరు ఒకసారి మాట్లాడండి, వాళ్ళ బాధలు ఏంటో తెలుస్తాయి. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిరు, మీరు ఎందుకు కనెక్షన్ ఇచ్చారు, ఎందుకు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు కట్టించుకురు, మీరు మారిరు. ఈరోజు కాంగ్రెస్ ఉంటుంది, రేపు బీఆర్ఎస్ వస్తుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ మారదు, అధికారులు మాత్రమే మారుతారు. తెలంగాణ గవర్నమెంట్ మారిందా, టీజీ స్టాంప్ మారిందా, తెలంగాణ ఆఫీసులు మారినాయా, నువ్వేమన్నా కొత్తగా తీసుకొచ్చి పెట్టినావా? తీసుకొచ్చి పెట్టలేదు కదా, ఓన్లీ అధికారులు మారిరు. సీఎం కుర్చీలో నిన్నటిదాకా ఒకరు ఉండే, ఈరోజు చైర్ నువ్వు మార్చినావు. రేపు 5 సంవత్సరాలు నువ్వు ఉంటావా? ఈ రోజు అయితే మాకు కనిపించట్లే. ఎక్కువ మాట్లాడితే నీ గవర్నమెంటే వద్దు మాకు. నువ్వు నిజాయితీగా చేయాలనుకుంటే గ్రౌండ్ లెవెల్లోకి రా. ఫస్ట్ హైడ్రాన్ దింపినావు, చెరువులు నాలాలన్నావు, అందరు స్వాగతించినాం. దానికి 50-50 మీకు మద్దతు వచ్చింది. దానికి కొంతమంది అవునన్నారు, కాదన్నారు. మీరు డైరెక్ట్ మూసి మీదకి వెళ్తే పబ్లిక్ మాకు చాలా తిరగబడతారని చెప్పేసి మీరు హైడ్రాతో పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేసిరు. ఈరోజు హైడ్రాక్ మూసీకి సంబంధం లేదు. ఇది నాల కిందికి ఎందుకు వస్తుంది? ఇది ఒక రివర్, ఇప్పటిది కాదు. 1948, 1947 నిజాం కాలం, బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నది. ఇది ఎందుకు వికారాబాద్ నుంచి వస్తుంది? మూసి ఎటు పోతే అటు పోతారా, పబ్లిక్ ఎటు పోతే అటు పోతారా? మీ ఇష్టానుసారంగా మీరు మిస్గైడ్లు చేసుకొని ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టుకుంటారు, కరెంట్ బిల్లులు కట్టించుకుంటారు. మీరు ఎందుకు కట్టించుకున్నారు? ఒక విధంగా మమ్మల్ని మీరు మోసం చేసినట్టు కాదా? మీకు అంత క్లారిటీ ఉంటే ఇప్పటిదాకా ఎక్కడ బఫర్ జోన్లు ఉన్నాయి, ఎక్కడ ఎఫ్డిఎల్ ఉన్నాయి, ఎక్కడైనా పెట్టిరా ఇప్పటిదాకా? మీరు ఒక మల్కాజ్గిరి, అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ నుంచి మల్కాజ్గిరిలో మీరు పార్లమెంట్ ఆఫ్ మెంబర్ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు లేరు మీరు? పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసారు. 10 సంవత్సరాలు మీకు సోయలేదా? కేసీఆర్ తప్పు చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఇచ్చిరు? మీరు ఎక్కడన్నా వచ్చి మాట్లాడిరా? మీరు ధర్నా చేసిరా? ఎక్కడన్నా ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా? ఆ రోజు కళ్ళు మూసుకోపోయినాయా? ఆ రోజు తెలంగాణ నుంచి మీకు పార్లమెంట్ దాకా మాట్లాడడానికి వాయిస్ ఇస్తే, ఈరోజు హై మెజారిటీతో మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఆ రోజు మాట్లాడని నువ్వు ఈరోజు ఏసీకి వచ్చేసరికి నీ దిమాగ్ పనిచేస్తుందా? కనీసం చిన్న పోరోనికి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ఏంది, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏంది, వీళ్ళు చేస్తున్నది ఏంది తెలిసేటట్టు చేసిన ఘనకార్యం అది నీకు మాత్రమే దక్కింది. ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుడు కోర్టు మెట్ ఎక్కేటట్టు, ప్రతి ఒక్క సామాన్యుడు మీడియా ఛానల్ ముందు వెళ్ళి మాట్లాడేటట్టు, ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి పనికి మళ్ళీ ఏదో కాళ్ళు పట్టుకునేటట్టు తీసుకొచ్చింది నువ్వు. ఇది మీ అయ్యా జాగీర్ అయితే కాదు, ఇది మూసీ నది. నువ్వు బఫర్ ఎఫ్డిఎల్ నువ్వు 2014లో డిసైడ్ చేసినావు. 40, 50, 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. 2014 నుంచి మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తీసుకొచ్చి మీరు ఏం చేసిరు? ఇది మున్సిపల్కి సంబంధించింది, హైడ్రాకి ఏం సంబంధం? ఈరోజు హైడ్రా అని ఒక పేరు పెట్టేసి నువ్వు కూల్చుకో, నువ్వు నాలాలు కూల్చుకో, నువ్వు చెరువులు కూల్చుకో, నువ్వు ఏమైనా చేసుకో. ఈరోజు 55 కిలోమీటర్లు లెఫ్ట్ రైట్లో 12,000 ఇండ్లు తీస్తా అని చెప్పేసి ఈరోజు ఎంతమంది ఆర్తనాదాలు పెట్టుకుంటున్నారు, ఎంతమంది చావడానికి రెడీ ఉన్నారు. ఈరోజు ఈ మూసీకి నువ్వు డెవలప్మెంట్ చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ విధంగా తీసుకుపోతున్నావు కదా. దీంట్లో పబ్లిక్ ఉన్న ఉపయోగం చెప్పు. నువ్వు హైదరాబాద్కి దీనివల్ల మంచి నీళ్ళు ఎన్ని టీఎంసీలను అందించగలుగుతావు? ఎంతమంది రైతులు పంట చేసుకోవడానికి నువ్వు వాటర్ని తీసుకొస్తావు? నీకు ఉందా క్లారిటీ? డిపిఆర్ ఉందా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? నీ ఇష్టం వచ్చినట్టు గూగుల్లో మార్క్ చేస్తావు, గూగుల్ అర్త్లో పోయి చెక్ చేసుకుంటావు. రంగనాథ్ అనే ఒక ఏసీపీని తీసుకొచ్చి దీన్ని కమిషనర్ని చేసి నువ్వు చైర్మన్గా ఉండి పబ్లిక్లందరినీ భయభ్రాంతులను చేస్తున్నారు. చాలా కష్టపడితే కేసీఆర్ తర్వాత మీకు అధికారం ఇచ్చిరు, అది మిమ్మల్ని నమ్మి ఇచ్చిరు. ఇప్పుడు మీరు మీ పీకల మీద మీరే కాలు పెట్టుకుంటున్నారు. ఇంకో 50 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పేరెత్తే ప్రజలు గడగడగడ వణుకుతారు. హైడ్రా గురించి కాదు, నీ పేరెత్తితే గడగడ వణుకుతారు. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినావు, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినావు, జెడ్పీటీసీ అయినావు. ఈరోజు నువ్వు ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ పెట్టు, నీకు ఒక్క సీట్ వస్తే నా గొంతు నరుక్కుంటా ఇక్కడే. నీకు ఒక్కటి కూడా రాదు. నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ ఎంపీపీ కూడా కాదు, నేను రాసిస్తా. ఇంతమంది ఏడుస్తుంటే నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇలా కాదు ఇలా అని చెప్పేసి నువ్వు మాత్రం చెప్పవు. మీ అధికారాలు చెప్పారు. ఎందుకే ఇంతమంది మంత్రులు పెట్టుకున్నారు? అందరు చచ్చిపోయిరా? ఒక్క మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్కి ధైర్యం చెప్పేటోళ్ళు లేడు. కేసీఆర్ లాంటోడు కరోనాలో 4 సార్లు గాంధీ హాస్పిటల్ తిరిగి పబ్లిక్కి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఈరోజు నువ్వు ఏసీలో కూర్చొని నీ మంత్రులందరినీ పీకాన్ నొక్కుని వాళ్ళని అందరినీ బ్లాక్మెయిల్ చేసి నీ జేబులో పెట్టుకొని నువ్వు ఈరోజు మొత్తం నువ్వు ఒక్కొని ఆడించుకుంటున్నావు. ఈరోజు విద్యాశాఖ ఏడుంది? పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ ఏడుంది? అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. 7 నెలల్లో మొత్తం నువ్వు సెట్ చేస్తా అన్నావు. ఇప్పుడు సంవత్సరం కావచ్చింది, ఏ శాఖకు నువ్వు న్యాయం చేయలేదు. నువ్వు ఆడుతున్న ఆటలు ఇక్కడ కీలు బొమ్మలు ఎవరు గారు. నువ్వు ఒకవేళ నువ్వు ప్రాజెక్టే చేయాలనుకుంటే 100,000 లక్షల మంది చచ్చిపోతారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తున్నా. మీ రాజకీయ నాయకులు ఎవరితో పొంగులెట్టి కానీ, వీసీసీ ఉంది కానీ, ఈ పల్లె రాజేశ్వర రెడ్డి కానీ ఇంకొకరు ఎక్కడెక్కడ కట్టుకున్నారో ఆ ఫామ్ హౌస్ అన్ని కూలగొట్టు, డబుల్ బెడ్రూమ్ కట్టు మాకి, అప్పుడు వస్తాం మేము. నువ్వు ఏమన్నావు? ఒక్క నెల నా కడుపు కొట్టుకుంటే నేను రైతుల రుణమాఫీ చేస్తాను. మా కోసం నవరాత్రులాగా నువ్వు 9 నెలలు కడుపు కట్టుకో, మాకు నువ్వు డబ్బులు ల్యాండ్ వాల్యూ కట్టి మేము నవ్వుకుంటూ పోతాం. మిడికెళ్ళి పుణ్యానికి తీసుకొని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవాలని చెప్పేసి నువ్వేదైతే ప్లాన్ చేస్తున్నావో అది మాత్రం సక్సెస్ కాదు. వన్స్ నువ్వు ఒక్క ఇల్లును ముట్టుకున్న మాత్రం వేల సేవలు వేస్తే అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఇవి కంపల్సరీ. నువ్వు ఎన్ని తంటాలు పడ్డా, నువ్వు ఎంతమందిని దింపినా, ఎంతమంది ఫోర్స్ని దింపినా, ఈడ ఎవడు భయపడడు. సస్తే ఒకడు చస్తాడు, పోతే ఒకడు పోతాడు. ఎన్నిసార్లు నీళ్ళు వదిలినరా?
ఎవరన్నా ఇక్కడ మునిగిపోయి